హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఇది ఆగస్ట్ 15th రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ 7:50 కల్లా స్కూల్కి రావాలి అని చెప్పారు. ఇంకా విహా ఇక్కడ ఫ్లాగ్స్ అలాంటివన్నీ చిన్న చిన్నవి, అదే హ్యాండ్కి పెట్టుకునే ఫ్లాగ్ బ్యాండ్ అలాంటివన్నీ పర్చేస్ చేసుకుంటుంది. ఫ్లాగ్ హోయిస్టింగ్ అంతా కూడా ఇంకా లోపల ఉందనమాట. ఇంకా సో మేము ఇక్కడ పర్చేస్ చేసుకొని అలానే ఫ్లాగ్ని, ఒక చిన్న ఫ్లాగ్ని పెట్టేసుకొని వెళ్ళామన్నమాట. నాకు అసలు ఒక డౌట్ ఉందండి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు క్లారిటీ ఇవ్వండి. మనకు అసలు నిజంగానే ఇండిపెండెన్స్ వచ్చిందా అని అనిపిస్తుంది నాకైతే. ప్రెసెంట్ మనం అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాము. ఆడపిల్ల బయటికి వెళితే సేఫ్‌గా ఇంటికి తిరిగొస్తుందో లేదో తెలీదు. ఇంతకు ముందు అంటే మన ఒక 2, 3 జనరేషన్స్ బ్యాక్ ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పి తెగ సంబరపడిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టింది అంటే సంతోషపడి సంబరాలు చేసుకునే వాళ్ళకన్నా కూడా ఎప్పుడేం జరుగుతుందో, అసలు ఆడపిల్ల బయటికి వెళ్తే సేఫ్‌గా ఇంటికి తిరిగొస్తుందా లేదా? అది చిన్న పిల్ల, పెద్ద పిల్ల అని ఏజ్‌తో సంబంధం లేదు. ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అనమాట. అసలు సేఫ్‌గా ఇంటికి తిరిగొస్తే చాలు. స్కూల్‌కెళ్ళినా సరే, కాలేజ్‌కెళ్ళినా సరే, వర్కింగ్ వుమెన్స్ అయినా ఎవ్వరైనా సరే, ఈవెన్ మ్యారీడ్ అయినా, ఎలాంటి వాళ్ళైనా సరే అసలు సేఫ్‌గా ఇంటికి వస్తారా అని డౌటొస్తుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక్కొక్క సిట్యుయేషన్ అనిపిస్తది. అసలు ఆడపిల్లని కనకుండా ఉండుంటే బావుండేదే అని. నేను ఆడపిల్లని కన్నప్పుడు అంటే విహాన్ని కన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలంటే అంతిష్టం. ఒకవేళ అబ్బాయి పుట్టుంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. నాకు ఆడపిల్లలంటే అంత ఇష్టమనమాట. సో, నాకు డాక్టర్ ఆడపిల్ల పుట్టిందని చెప్పంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, మా ఇంట్లో అందరూ అంతే, అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తననెక్కడికైనా పంపించాలన్నా, ఈవెన్ పక్కనే ఉండే షాప్‌కి పంపించాలన్నా కూడా చాలా అంటే చాలా భయమేస్తుంది. అసలు ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆడపిల్లంటే లక్ష్మీదేవి ఏడవకూడదు అని చెప్పి ఏడవనివ్వరు కదా! మరి అలాంటిది ఇంతమంది లక్ష్మీదేవులు ఏడుస్తున్నారు. యాక్చువల్‌గా ఏడిపిస్తున్నారు కరెక్ట్‌గా చెప్పాలి అంటే. వాళ్ళ తప్పు ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే అసలు చాలా అన్యాయం జరుగుతుందండి. ఇవన్నీ చూసి నాకైతే ఫెడ్ అప్ విత్ థీస్ ఆల్ న్యూస్ అనమాట. చాలా విసుగు, చిరాకు వచ్చేసినియి. డెహ్రాడూన్‌లో జరిగిన రేప్ కేస్ గానివ్వండి, బెంగుళూరులో టీచర్ దీపిక కేస్ గాని, దిశ కేసు, నిర్భయ కేసు, ప్రియాంక రెడ్డి, అలాగే ఎంతో స్టార్‌డమ్ ఉన్నాయి. 19 ఇయర్స్‌కే స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్న హీరోయిన్ దివ్య భారతి సూసైడ్ కేస్ కూడా ఇప్పటికి మిస్టరీగానే ఉంది. 4 ఇయర్స్ కిడ్ స్కూల్ ఇన్సిడెంట్ జరిగింది కదా! ఒక రీసెంట్‌గా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్. ఆ ఇన్సిడెంట్ గానివ్వండి, లేకపోతే ఒక 6 ఇయర్స్ పాప డాబా మీద అమ్మతో అంటే అమ్మ పక్కన పడుకొని ఉంటే ఎత్తుకెళ్ళిపోయారు కదా! ఆ ఇన్సిడెంట్ కానివ్వండి. అసలు ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అన్నమాట. ఏజ్‌తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మృగాల్లాగా మారిపోయి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. అసలు ఇప్పుడే చూసుకుంటే 1000కి అరౌండ్ 700 అట్లా అంటే 1000 మెంబర్స్ అబ్బాయిలుంటే 600, 700 అట్లానే అమ్మాయిలున్నారు. చాలా రే రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆడపిల్లల్ని అని చెప్పి అంటున్నారు. కానీ ఇలా జరుగుతూ పోతుంటే ఆడపిల్లల్ని కనడానికే భయమేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా ఫ్యూచర్‌లో ఆడపిల్ల పుట్టంగానే ఇ ఇలాంటి వాటి బారిన పడుకోకుండా గొంతు నులిమేసి చంపేయడమే బెటరేమో అనిపిస్తుంది. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ గురించి వింటుంటే మనకు పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పిస్తూ ఉంటాం కదా! చిన్న పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. అసల అవన్నీ కూడా స్కూల్‌లో లెసన్స్‌లా చెప్పాలండి. చాలా స్కూల్స్‌లో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తున్నారంతే. కానీ వాటిని లెసన్స్‌లా చెప్తే బావుంటదని నా ఫీలింగ్. అట్లనే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ ఇలా చేయకూడదు. ఎందుకంటే మన ఇంట్లో అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మన ఫ్రెండ్స్ ఇట్లా చాలా మందుంటారు. సో, మంచేది, చెడేది అని చెప్తూ పెంచాలి. అబ్బాయిలనే పెంచాలి మెయిన్. అలానే బయటికెళ్ళేటప్పుడు అంటే ఆడపిల్లని బయటికెళ్ళొద్దు అని చెప్పి కంట్రోల్ చేయడం మానేసి, బయటికెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలి. అలానే నైఫ్ పెట్టుకో, కారం పెట్టుకో, పెప్పర్ స్ప్రే ఆర్డర్ చేసుకొని అవి పెట్టుకో. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైతే నిన్ను అటాక్ చేసిన వాళ్ళనైనా సరే
చంపడానికి కూడా వెనకాడొద్దు. ఇలా ధైర్యవంతులుగా తయారు చేయాలి. అంతేగాని పిరికి వాళ్ళలా తయారు చేయొద్దు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకళ్ళిద్దరిని నేను నా కళ్ళతో చూసాను. "నువ్వు ఆడపిల్లవి కదా! నీకెందుకు కరాటే? నీకెందుకు మార్షల్ ఆర్ట్స్? నీకెందుకు స్పోర్ట్సు? చదువుకొని ఇంటి పనులు నేర్చుకో" అని చెప్పి చాలామందన్నారు. ఒక ఇద్దరు, ముగ్గురిని నేను నా కంటితో చూసాను. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళున్నారు. ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు అలాంటి వాళ్ళెవరన్నా ఉంటే గనక దయచేసి ఆడపిల్లల్ని అట్లా పెంచకండి. మన మీదకి ఎవరన్నా వస్తే, అటాక్ చేస్తే తిరగబడాలి. అవసరమైతే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడొద్దు అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలి. ఏదేం జరిగినా సరే మీ వెనక మేముంటాము అని ఆడపిల్లలకి చెప్పాలి. అంత ధైర్యవంతులుగా పెంచాలి. మీరనుకోవచ్చు నీకొక్కదానికే బాధుందా అని. ఖచ్చితంగా అండి. నా ఒక్కదానికే అయితే ఖచ్చితంగా బాధ ఉండదు. కానీ నేను ఒక ఆడపిల్ల తల్లిని కాబట్టి ఆ పెయిన్ అనేది నాకు మాత్రమే తెలుసు. ఇలా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పెయిన్‌ని అనుభవిస్తూనే ఉంటది. బయటికి వెళ్తే సేఫ్‌గా ఇంటికొస్తుందా? రాదా? అట్‌లీస్ట్ స్కూల్‌కెళ్ళినా కూడా అంతే. సేఫ్‌గా ఇంటికొస్తారా? రారా? అని డౌటే. సో, ఎప్పటికప్పుడు పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. ఫ్రెండ్లీగా ఉండండి. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. సో, మనం ఫ్రెండ్లీగా ఉండి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మన దగ్గర ఏ విషయాలు దాచకుండా ఉంటారు. ఎలాంటి విషయమైనా సరే ఫ్రీగా మనతో చెప్పేటట్టుగా మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. గాంధీ గారు అన్నారు, "ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు" అని. కానీ నా దృష్టిలో అయితే ఇంతవరకు మనకు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయింది అని అంటున్నారు కదా! అదే 78థ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా! నా దృష్టిలో అయితే అసలు మనకి ఇండిపెండెన్స్ అనేది రాలేదండి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం అనేది జరగదు. అలానే మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చినట్టు కాదు. ఇదైతే నా ఒపీనియన్. ఈ వీడియో నా ఒపీనియన్ ప్రకారం చేసింది. ఇందులో మాట్లాడిందంతా కూడా నా బాధని నేను వ్యక్తపరిచాను అంతే. అంతేగాని ఎవ్వరిని డిసప్పాయింట్ చేయడానికి కాదు. ఎవరిని కించపరచడానికి కాదు. అందరిలోనూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అమ్మాయిల్లో మంచివాళ్ళున్నారు, చెడ్డవాళ్ళున్నారు. అలాగే అబ్బాయిల్లో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సో, నేను ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేశాను అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.